మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మాఘ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. అమావాస్య ఆదివారం కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి అమావాస్య కోసం ఎందరో మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజుకు విపరీత శక్తులు ఉంటాయి. అయితే ఈరోజు అర్ధరాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, మీరు ఈ వీడియోను చూస్తే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారి జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఈరోజు మాఘపురాణంలోని ఈ పవిత్ర కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకసారి వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో మాఘమాస స్నాన మహిమ గురించి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వము ఒక విద్యాధరుడు సంతానము కావాలని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమునందు తపస్సు చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను. అతడు ఇట్లు చిరకాలము తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షమయ్యను. వరమును ఇచ్చేదనని కోరుకోమనెను. పుత్రుణ్ణి ఇమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగము లేదు. అయినను నీ తపముకై మెచ్చి పుత్రికను అనుగ్రహించునని అంతర్ధానమయ్యను. అలా వారికి ఒక పుత్రిక కలిగి ఆమె పెరిగి పెద్దదయ్యను. ఆమె మిక్కిలి సుందరమే, సద్గుణాన్ని కలిగి ఉన్న కన్యలాగా మారెను. అన్న వారికి కూడా తనను చూసిన వారికి సంతోషమును కలిగించెను. విద్యాధరుడు తన కూతుర్ని ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపాలని అనుకోలేదు. కూతురికి వివాహము చేసి అల్లుణ్ణి కూడా నా ఇంటి యందు ఉంచుకోవాలని అనుకున్నాడు. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూసెను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు, మిక్కిలి దివ్యశక్తులను సంపాదించాడు. తాను కోరిన రూపము ధరింపగల శక్తి కూడా ఆ రాక్షసుడికి ఉంది. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసినంతనే ఆమె ప్రేమలో పడ్డాడు. ఆమెను ఎలా అయినా సరే వివాహము చేసుకోవాలని తలిచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుణ్ణి తపస్సుచే మెప్పించి శివుని త్రిశూలమును వరముగా పొందెను. శివుడు వానికి త్రిశూలమును ఇచ్చుచూ, ఓయి, ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మరణించెదవని చెప్పి ఇచ్చెను. గర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువు ఎవడు లేడు, అయినా నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి గర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తిస్తూ ఉండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి, సుందరి, నన్ను వరించమని అడిగెను. దానికి ఆమె నా తండ్రిని అడుగమని చెప్పెను. అప్పుడు రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు అతనికి తన కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక తిరిగి వచ్చెను. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్ర కిందనున్న ఒక ఇంటి వద్ద ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలిచెను. ఇంకోవైపు విద్యాధరుడు తన పుత్రిక ఏమైనదో అని విచారించుచూ ఉండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి ముహూర్తము ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు తర్వాత విద్యాధర పుత్రిక దగ్గరకు వచ్చి ఆమెతో 8 మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడదలుచుకున్నాను అని చెప్పెను. ఈలోపు నిన్నేమీ బాధింపను, నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చేదను అనగా ఆమె ఏమీ మాట్లాడలేదు. రాక్షసుడు మరలా అడుగగా, నాకిప్పుడేమీ అక్కరలేదు, ప్రతి సోమవారము సాయంకాలమున శివుణ్ణి దర్శించు వ్రతమున్నది గనుక దర్శించి పూజించుటకు శివలింగం ఎదుట ఉన్నదో చూపమని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరుణ్ణి చూపించెను. విద్యాధర పుత్రిక రాక్షసుడి అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచూ ఉండెను. ఒకనాడు ఆమె పాతాళ లోకమున ఉన్న హటకేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళెను. అప్పుడు అక్కడకు త్రిలోక సంచారియగు నారద మహర్షి కూడా
హటకేశ్వరిని దర్శింపవచ్చి ఆమెను చూసెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవిచట ఉన్నావేమని అడిగాను. అప్పుడు ఆమె తన వృత్తాంతమును చెప్పాను. రాక్షసుడు తనను సముద్రము కింద ఉన్న గృహమున నిర్బంధించినని చెప్పాను. నారదుడు ఆమె చెప్పినదంతయు విని, అమ్మాయి, భయపడకుము, విష్ణు భక్తుడైన వాడే నీకు భర్తగా వస్తాడు. నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త. విచారింపకము, నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను, వినుము. ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవి సరస్సులో స్నానమాచరింపుము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇలా చేయుము. ఇలా చేసిన వారు కోరినది తప్పక లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడుతాడు. మాఘమాసము పూజాధికము, సత్య ఫలములిచ్చును. నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన తాను పోయెను. విద్యాధర పుత్రిక నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. ఆమె మాఘమాసమంతయు హటకేశ్వర పురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజ మునగు వానిని చేయుచూ ఉండెను. నారదుని మాట యథార్థమగుటకై ఎదురు చూచుచూ ఉండెను. మాఘమాసమును వ్రతముతో గడిపెను. నారదుడు లోక సంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పరిపాలిస్తున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రదుడను మహారాజుకు చూచెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందు శ్రీ మహావిష్ణువుని స్మరించుచూ ఉండెను. అందరి యందును శ్రీమన్నారాయణుడే ఉన్నాడని దర్శించుకుంటూ ఉండెను. అందరినీ హరి అని ఆహ్వానించుచూ ఉండెను. విష్ణువు అని పిలుచుచూ ఉండెను. గోవింద అని మాటలాడుతూ ఉండునే. శ్రీకృష్ణ అనుచు వస్తువులను స్వీకరించును. దోమాదర అనుచు భుజించును. కేశవ అనుచు నిద్రించును. నరసింహ అని స్మరించును. ఋషికేశ అని మేల్కొనును. వామన అనుచు తిరుగును. ఏ పని చేయుచును, ఎవరితో మాట్లాడుచును, ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణు తలుచుచు ఇట్లు విష్ణు భావన తన్మయుడైన హరిద్రుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడు నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించెను. తగిన ఆసనమును కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. అప్పుడు నారదుడు రాజుతో, రాజా, విద్యాధర కన్య ఒక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగా అపహరించి సముద్ర గర్భమున దాచి ఉంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల. నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుడిని వాడి త్రిశూలముతోనే సంహరింపవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడటచట నుండి లోక సంచారార్థము పోయెను. ఇక హరిద్రదుడు సముద్రము వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తనలోనికి వచ్చుటకు మార్గము నొసంగెను. హరిద్రదుడు ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడు ఇంటలేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచూ శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంట నున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడికి వచ్చునప్పటికీ తన శూలము పరహస్తగతమైనదని గమనించెను. అప్పుడు రాక్షసుడు ఆ రాజును చూసి, ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలిచి హరిద్రునితో యుద్ధము చెయ్యదలిచెను. రాక్షసుడు హరిద్రుడు చాలా కాలము యుద్ధము చేసిరి. హరిద్రతుడు శివుని శూలమును ఉపయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమె నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను. వానిని భర్తగా వరించెను. హరిద్రతుడు ఆమెను వివాహమాడెను. ఆ దంపతులు విష్ణు భక్తుల విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచూ ఉండెను. చిరకాలము సుఖశాంతులతో లాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘ స్నాన మహిమను దిలీపునికి వివరించెను. అమావాస్య మాఘ ఆదివారంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు మాఘ ఆదివార కథను వింటే సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వము సోమయాజుల వారి సోముదేవమ్మ మాఘ ఆదివారాల నోము పట్టి 5 ఏళ్లు నియమము పాటించి ఉద్యాపనము తీర్చుకును సమయంలో కథ వినేవారు లేక కుమారులను పిలిచి మాఘ ఆదివారముల నోము కథ విన రండిరా అంది. వారు, అమ్మ, మేము రాజు కొలువునకు వెళ్ళుటకు ఆలస్యమవుతుంది అని వెళ్ళిపోయేరి. అప్పుడు
సోమిదేవమ్మ వీధిన పోయే పిల్లలను పిలిచి మాఘ ఆదివారముల నోము కదా వినండిరా అనగా వారు మేము ఆడుకోవాలని దూరముగా పోయిరి. తరువాత సోమిదేవమ్మ రేవుకు వెళ్తున్న అమ్మలక్కలను పిలిచి మాఘ ఆదివారముల నోము కథ వినండి అనగా వారు మాకు ఇంటిలో పని ఉన్నదని వెళ్ళిపోయారు. ఇంతలో నిండు గర్భము ధరించి ఉన్న రమాదేవి అనే ఒక ఆవిడ ఎక్కడికో వెళ్తూ అటు రాగా సోమిదేవమ్మ ఆమెను కూడా పిలిచి మాఘ ఆదివారముల నోము కథ విని పొమ్మనగా ఆమె ఇలా అంది, అమ్మా నాకింత అన్నము పెట్టినచో నేను కథ వినెదను అన్నది. అప్పుడు సోమిదేవమ్మ ఆమెను సరే రమ్మని లోపలికి పిలిచి స్నానము చేయించి పరమాన్నము వండి ఆమెకు పెట్టి తాను కూడా తినిన తర్వాత కథ చెప్పటం ప్రారంభించింది. అయితే అప్పుడే తినటం వలన రమాదేవికి నిద్ర వచ్చి నిద్రపోసాగినది. కానీ ఆమె కడుపులోని శిశువు కథ వింటూ కొట్టుతూ ఉండటంతో సోమిదేవమ్మ కథ చెప్పుట ముగించి రమాదేవి పొట్ట మీద అక్షంతలు వేసి తాను తల మీద వేసుకునే లోపు రమాదేవి నిద్రలేచినది. నిద్రలేచిన రమాదేవితో సోమిదేవమ్మ ఇలా అంది, రమాదేవి నీవు నిద్రలో ఉండగా నీ కడుపులో ఉన్న బిడ్డ నా నోము కథ విన్నది. నీవు పురుడు వచ్చినప్పుడు మగబిడ్డ పుట్టినచో పగడాల వాన కురియును, ఆడబిడ్డ పుట్టినచో ముత్యాల వాన కురియును. నేనప్పుడు నిన్ను చూడడానికి వస్తాను, మీ ఇంటి గుర్తులు చెప్పమని ఆ వివరాలు తెలుసుకుని రమాదేవిని తిరిగి పంపెను. ఆ తర్వాత కొంతకాలమునకు ముత్యాల వాన కురిసింది. అప్పుడు సోమిదేవమ్మ రమాదేవికి ఆడ శిశువు పుట్టిందని తెలుసుకుని ఉయ్యాల చీర ఉగ్గు గిన్నె తీసుకుని పోయి పురిటి బిడ్డకు నీళ్లు పోసి ఉగ్గు పెట్టి చీర చెట్టు కొమ్మకు కట్టి ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాడి దీవించి పాడి ఆవునిచ్చి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత రమాదేవి పనికి పోయినది. అయితే ఆ మార్గమున పోవుచున్న రాజు రమాదేవి దగ్గర ఉన్న పసిపాపను చూసి ఆమె మహాలక్ష్మి అంశము గల చిన్నది, రాజ్యాంతపురములలో ఉండదగిన బిడ్డ అని గ్రహించి రమాదేవితో అమ్మ నీవింకా మా రాజభవనమును ఉండవచ్చునని తన వెంట తీసుకుని పోయాడు. అలా వారు దారిలో వెళ్తూ ఉండే ఎండిపోయిన చెట్లు చిగురింపసాగినవి, ఇంకిపోయిన గుంటలు నీటితో నిండినవి. ఆ ఆడ శిశువుకు ఎదురైన గొడ్రాళ్లకు బిడ్డలు కలిగిరి. కొన్ని దినములకు ఆ పాప పెరిగి పెద్దదైనది. రాజకుమారుడు ఆమెను ప్రేమించి రెండవ భార్యగా వివాహమాడి అనురాగముగా చూసుకోసాగాడు. దాంతో రాజకుమారుని పెద్ద భార్యకు చిన్న భార్యపై అసూయ కలిగి దాసిచే ఆమె 7 వారముల నగలు అపహరించి ఒక భరిణెలో పెట్టి నదిలో పారవేయించినది. కానీ నదిలోని ఒక చేప ఆ నగలు గల భరిణెను మింగినది. చిన్న భార్య నగలు పోయాయని ఎంతో బాధపడింది. ఇంకొక వైపు నగలు మింగిన చేప జాలర్లకు చిక్కినది. జాలర్లు ఆ చేపనే తెచ్చి యువరాజు గారికిచ్చిరి. యువరాజు గారు దానిని వండి కూర చేయమనుచు చిన్న భార్యకు ఇంటికి పంపెను. చిన్న భార్య చేపను కొయ్యుచూ ఉండగా భరిణ బయటపడి పోయిన నగలు దొరికినవి. అప్పుడు చిన్న భార్య ఆ నగలన్నిటినీ అలంకరించుకుని రాజుకు కబురు చేసినది. రాజు వచ్చి చిన్న భార్య అలంకారము చూసి సంతోషించి నగలు దొరికిన సంగతి పెద్ద భార్యకు చెప్పుట కొరకు అంతఃపురమునకు వెళ్ళెను. పెద్ద భార్యకు నగలు దొరికిన సంగతి అంతకు పూర్వమే తెలిసి చిన్న భార్యను ఏ విధంగానైనా ఆమెను చంపేయాలని అనుకుంది. ఒకనాడు పెద్ద భార్య చిన్న భార్యను విందుకు పిలిచి పాయసంలో విషము కలిపి చంపబోచు ఉండగా రాజు కూడా భోజనముకు వెళ్ళి అది విషపు పాయసమని తెలియక త్రాగి మృతి చెందెను. చిన్న భార్య భర్త మరణమునకు చాలా దుఃఖించి రాజుతో సహగమనం చేయుటకు సిద్ధపడెను. పెద్ద భార్య తాను కూడా సహగమనము చెయ్యు నిశ్చయించుకొనెను. బయలుదేరి పోవుచూ ఉండగా సూర్య భగవానును వృద్ధ బ్రాహ్మణ రూపమున ఎదురు వచ్చి ఎక్కడికి వెళుచూ ఉన్నారని అడిగెను. అప్పుడు చిన్న భార్య భర్తతో సహగమనము చేయుటకు వెళుచున్నానని చెప్పాను. అది విని ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ అని దీవించి ముందు నాకు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చి నీవు కాళ్ళు కడుక్కో అనెను. ఆమె అట్లే చేసెను. తర్వాత ఆ బ్రాహ్మణుడు నాకు దాహం ఇచ్చి నీవు కూడా దాహం పుచ్చుకోమనెను. అప్పుడు ఆమె భర్త మరణించి నేను దుఃఖించుచూ ఉన్నాను, దాహము పుచ్చుకొనుట ధర్మము కాదనెను. దానికి ఆ బ్రాహ్మణుడు నీ భర్త మరణించడు, నేను చెప్పినట్లు చెయ్యుము అనెను. ఆమె ఆ విధంగా చేసెను. ఆ బ్రాహ్మణుడు తనకు తలంటి నీళ్లు పోసి గంధము ఇవ్వమని అడిగి ఆమె కూడా తలంటుకొని పసుపు రాసుకోమని ఆజ్ఞాపించెను. అందులకు ఆమె భయపడి స్వామి భర్త చనిపోయిన దుఃఖముతో కాళ్ళు కడుక్కొని కాళ్ళు దాచుకున్నాను, దాహం పుచ్చుకొని కడుపు దాచుకున్నాను, పసుపు రాసుకొని ముఖమెట్లా దాచుకోగలనని ప్రశ్నించినది. అందులకు ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ, నీకు ఎందుకమ్మా అంత భయం, నేను చెప్పినట్లుగా చెయ్యమనెను.
అంతటా ఆమె అట్లే చేసెను. తర్వాత ఆమె అతడు చెప్పినట్లుగా అతనికి బొట్టు పెట్టి తాను కూడా బొట్టు పెట్టుకొని, అతనికి భోజనము పెట్టి తాను కూడా భోజనము చేసి, అతనికి తాంబూలం ఇచ్చి తాను కూడా తాంబూలం వేసుకొని ఆ బ్రాహ్మణుని పాదాలకు నమస్కరించగా, ఆ బ్రాహ్మణుడు సూర్య భగవానుడిగా మారి, అమ్మా, నీ భక్తికి మెచ్చి తిని, నీవు తల్లి గర్భమున ఉన్నప్పుడు మాఘ ఆదివారముల కథ విని పవిత్రురాలివి అయ్యావు. నీకు ఏమి కావాలో కోరుకొనుము, ఇచ్చెదను అనెను. ఆమె సంతోషించి తనకు ప్రతిభిక్ష పెట్టమని కోరికనెను. అంతట సూర్యభగవానుడు అట్లే అని అక్షింతలు ఇచ్చి, ఈ అక్షింతలు నీ భర్త శవం మీద చల్లమని చెప్పి అదృశ్యమయ్యెను. తర్వాత ఆమె అక్షింతలు తీసుకుని భర్త శవం దగ్గరకు వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణం చేసి భర్త మీద అక్షింతలు చల్లగా నిద్ర నుండి లేచినట్లుగా లేచెను. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపడి, నీ భర్త బ్రతకడానికి ఏమి నోము నోచితివమ్మా అని అడిగిరి. అందుకు ఆమె, నేను ఏ నోము నోచలేదు, ఏ వ్రతము చేయలేదు. మాఘ ఆదివారం నోము పట్టి సోమిదేవమ్మ కథ చెప్పగా ఆ కథ నేను విన్న ఫలమే గాని నేను చేసిన ఫలం కాదని చెప్పెను. అక్కడున్న వారంతా, ఆహా, నోము కథ విన్నంత మాత్రమునే ఇంత మహత్యము ఉన్నది, నోము నోచుకున్నచో ఇంకెంత మహత్యము ఉంటుందోనని అప్పట్నుంచి ఈ నోము ప్రతి మాఘ ఆదివారం నోచుకుడుచూ వచ్చారు. రాజు తన ఇద్దరి భార్యల చేత ఈ నోము నోయించి సుఖముగా ఉండెను. ఉద్యాపనము. ఈ నోము పట్టి 5 పండ్లు ఉద్యాపనము చేయవలని. మొదటి వారం పాలు త్రాగకుండా ఒక ఆదివారం నాడు ముత్తైదువులకు భోజనం పెట్టవలెను. 2వ వారం మజ్జిగ త్రాగకుండా 5 ముత్తైదువులకు పెరుగుతో భోజనం పెట్టవలెను. 3వ వారం పప్పు తినకుండా 5 ముత్తైదువులకు బూరెలతో భోజనం పెట్టవలెను. 4వ వారం తలంటుకోకుండా 5 ముత్తైదువులకు తలంటి భోజనం పెట్టాలి. 5వ వారం తాంబూలం వేసుకోకుండా 5 భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి 5 రవికల గుడ్డలు, ఉగ్గె గిన్నె, ఉయ్యాల ఇచ్చి ఆదినారాయణమూర్తికి 5 మూరల అంగవస్త్రం ఇచ్చి ఉద్యాపనము చెప్పుకోనవలెను. ఈరోజు మాఘపురాణంలోని ఈ కథను వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే ఆదివారం అమావాస్య రోజు అన్నదానం చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలిపే ఈ కథను వింటే అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. పూర్వం కాశీ క్షేత్రంలో రామశాస్త్రి, సీతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేళగాని వేళ తన ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్లను తను ఎరుగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు రామశాస్త్రి. ఒకవేళ ఇంటికెవ్వరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్లను పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అదే ప్రశ్నను ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేకపోయారు. కానీ ఒక సాధువు రామశాస్త్రితో, అన్నదాన మహిమ చాలా గొప్పది, దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు, నీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయినటువంటి పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవ్వరికీ అన్నం లేకుండా పోదు. సాధువు చెప్పిన మాటలు విని రామశాస్త్రి కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చుని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. దానికి రామశాస్త్రి సంతోషంతో ఉప్పొంగిపోయి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నీవు తెలుసుకునే ఉపాయం చెప్తాను విను. హిమవత్ పర్వతం దగ్గర హిమవతమును ఒక పట్టణము ఉన్నది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి, ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది.
దేవి మాటలు విని రామశాస్త్రి సరే అని చెప్పి హిమవతానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ దారిలో ఒక అడవి అడ్డమయ్యింది. అందులో ప్రవేశించి వెళుతూ ఉండగా రామశాస్త్రి దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతుంటే అంటే అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఆ అడవిలో ఉండే ఒక బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి, స్వామి దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరి వెళ్ళాలి అన్నాడు. హమవత్ పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడైన రామశాస్త్రి. దానికి ఆ బోయవాడు, స్వామి దారి తప్పి ఆమడ దూరం వచ్చేశావు, సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది, పులులు సింహాలు ఉన్న అడవి ఇది, రాత్రి ప్రయాణం చేయకూడదు, ప్రొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి, నా దగ్గర ఉండండి అన్నాడు బోయవాడు. ఇక రామశాస్త్రి చేసేది లేక రాత్రికి అక్కడ ఉండిపోయాడు. బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకుని వెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావేసినవన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కుండ లేకపోయిందే. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు, ఎలా మరి అని ఆలోచించాడు. బోయవాడి స్థితి చూసిన బ్రాహ్మణుడు, నాయనా నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుణ్ణి పస్తు పడుకోపెట్టడం అంటే మనసు ఒప్పలేదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్టతేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. రామశాస్త్రి అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకుని కింద పడుకోబోతూ ఉంటే బోయవాడు, అయ్యో కింద పడుకోకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకుని మృగాలేవి రాకుండా రాత్రంతా రామశాస్త్రికి కాపలా కాశాడు. ఆ బోయవాడు తెల్లవారుజామున నిద్ర అక్క ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య రామశాస్త్రితో, స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు, మీరు విచారించకండి, మీకు హమవత్ పర్వతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయనను తీసుకుని వెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమవత్తాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు నీ పిల్లవాడిని ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది. బ్రాహ్మణుడు ఎవ్వరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టినది శిశువైనప్పటికీ పెద్దవానికి వలె ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, 10 నెలల క్రితం ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చారెడు చారపప్పు, పుట్టతేనె ఇచ్చిన బోయవాణ్ణి నేనే. ఈ మాత్రపు దానానికి ఈ రాజుగారికి కుమారుడై పుట్టి రాజ్యమేలబోతూ ఉన్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపాపలాగా తువా కువా అని ఏడవటం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పట్నుంచి అన్నదానం చేస్తూ ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించసాగారు. అలాగే ఈ అమావాస్య రోజు శరణుగోరి వచ్చిన అతిథికి సత్కారం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే ఈ పురాణ కథను వింటే జీవితంలో దేనికి లోటు రాదు, ఈ శుభాలే జరుగుతాయి. ఒకసారి ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో, పితామహ శరణు జొచ్చిన వారిని, ఆపదలలో ఉన్నవారిని ఆదుకున్న వారికి ఎలాంటి ఫలితం దక్కుతుంది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన అది తెలియాలంటే ఒక కథ చెప్తాను విను. ఒకసారి ఒక బోయవాడు అడవికి వేటకు వెళ్ళాడు. కొండపోతగా వర్షం పడటంతో ఆ బోయవాడు ఓ చెట్టు నీడలో ఆశ్రయం తీసుకున్నాడు. ఆ చెట్టు మీద ఓ పావురాల జంట కాపురం ఉంటున్నాయి.
ప్రొద్దు ననగా వెళ్ళిన ఆడపావురం తిరిగి రాకపోవటంతో ఎంతో దిగులుగా ఉన్నది మగ పావురం. ఆ పావురం అలసిపోయి ఉన్న బోయవాడిని చూసింది. పక్కనే ఉన్న వలను వేట సామాను చూసి భయపడింది. ఎప్పుడో ప్రొద్దుననగా వెళ్ళింది. ఎక్కడున్నదో ఎలాగున్నదో నా ప్రాణేశ్వరికి ఎట్టి ఆపద సంభవించలేదు కదా. లేని నా జీవనం శూన్యం, శోకమయం. నా హృదయేశ్వరి ఏ బోయవాడి చేతిలోనూ చిక్కలేదు కదా అని బాధపడింది. ఇంతలో వాన తగ్గుముఖం పట్టింది. కానీ చలి మృత్యు దేవతల ఆ వనాన్ని కబలించింది. ఇంతలో మగ పావురం యొక్క శోకం విని ఆడపావురం, ఇక్కడ ఈ బోయవాడి వలలో ఉన్నాను ప్రాణనాథ అని అన్నది. మగ పావురం కిందికి చూస్తే వేటగాడి వలలో ఆడపావురం ఉంది. అది చూసిన మగ పావురం, హతవిధి, ఈ వలలో చిక్కుకున్నావా అని బిగ్గరగా ఏడవసాగింది మగ పావురం. అప్పుడు ఆడపావురం, శరీరాలు శాశ్వతాలు కావు, మంచి ఒక్కటే మిగిలి ఉండేది, ఎల్లప్పుడూ మనకు తోడు ఉండేది, అదే ఆర్తుడైన వాడిని, శరణుజొచ్చిన వాడిని కాపాడటం కంటే గొప్ప ధర్మం లేదని పెద్దలంటారు. పాపం ఈ బోయవాడు ఆర్తుడై మన గూటి దగ్గరకు వచ్చాడు. నా గురించి విచారణ మాని అతిథి అయిన ఇతని సంగతి చూడు అని అమృత వాక్యాలు పలికింది. వెంటనే ఆ బోయవాని ముందు నిలిచి మగ పావురం ఇలా అంది, అయ్యా, నీవు బాగా అలిసినట్టున్నావు, నేనేమి సేవ చేయగలనో చెప్పండి అన్నాడు. దానికి బోయవాడు, ఓ పావురమా, నీవెంత దయగలదానవు, చలితో నా శరీరం గడ్డకట్టుకుపోతున్నట్టుంది, ఈ చలి నుండి నన్ను కాపాడు అన్నాడు. పావురం వెంటనే గూటిలో దాచుకున్న ఎండు పుల్లలు తెచ్చి చలిమంట వేసింది. ఆ పావురం చేసిన సహాయానికెంతో సంతోషించి ఆ బోయవాడు చలి కాచుకున్నాడు. చలి తగ్గిన బోయవాడు, గువ్వ, ఎంతో ఆకలిగా ఉంది అన్నాడు. దానికి మగ పావురం కొంతసేపు ఆలోచించి, అయ్యా, పక్షుల దగ్గర దాచిపెట్టుకునే ఆహారం ఉండదు కదా, పరోపకారార్థం ఇదం శరీరం అని మా పెద్దలు చెప్పారు. నా శరీరాన్ని తప్ప నేనేది ఇవ్వలేను, దీన్ని తీసుకొని మీ ఆకలి బాధ తీర్చుకోండి అని చెప్పింది. ఆ బోయవాడు నివ్వెరపోయి చూస్తూ ఉండగా ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అందులో దూకింది మగ పావురం. ఆ దృశ్యం చూసి బోయవాడికి జ్ఞానోదయమయ్యింది. ఆహా, ఈ పావురము ఎంత గొప్పది, నా ఆకలి తీర్చుటకు తన శరీరాన్ని, భార్యా పిల్లల్ని, ప్రలోభాన్ని విడిచి శరీరం తృఢప్రాయంగా ఎంచి ఆహుతి చేసింది. ఏమి త్యాగం, ఏమి దయ, రూపంలో చిన్నదే అయినా గుణంలో పెద్దది. ఇక నేను హింస చెయ్యను, మోహం విడిచాను అని అనుకున్నాడు. వలలోని పక్షులన్నిటినీ విడిచిపెట్టాడు. బోయవాడి వలలో నుండి బయటపడిన ఆడపక్షి కూడా తన భర్త లేని బ్రతుకు తనకెందుకని మంటలోనికి దూకి మరణించింది. అప్పటికే దివ్య విమానంలోనికి చేరిన మగపావురం ఆడపావురం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇదంతా కల్లారా చూసిన బోయవాడు తన వలను, మిగిలిన సామానును వదిలి వైరాగిగా మారి వెళ్ళిపోయాడు. కనుక ధర్మనందన, తమ శరణుజొచ్చిన ఆ బోయవాడికి అతిథి సత్కారం చేసిన ఫలితానికి పక్షులకు దివ్యత్వం సిద్ధించింది. కాబట్టి శరణుజొచ్చిన వారికి అతిథి సత్కారాలు చేస్తే దివ్యత్వం సిద్ధిస్తుంది అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. అలాగే ఈరోజు మాఘపురాణంలో గంగా నది పవిత్రత గురించి ఏం చెప్పారో తెలిపే కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటిని, కానీ మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదు. కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. అప్పుడు దత్తాత్రేయుడు కార్యవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను. భూపాల, భరతఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఇంకెక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కో రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును.
కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితము కలుగటమే కాక జన్మ రాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్త్యవీర్యార్జునునికి తెలుపుతూ, రాజా, మాఘమాస స్నాన ఫలితాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అని ఇలా ప్రారంభించాడు. పూర్వకాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు. అందు నివసించి జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరములో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు గలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్లుగా పాడు చేయసాగారు. ఇద్దరూ చెరో ఒక ఇంపుడు గత్తెలను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వైశ్యతో ఉద్యానవనంలో విహరించుచూ ఉండగా కర్మవశాత్తు త్రాచుపాము కరిచినచో నోటి వెంట నురుగలు కక్కుచూ చనిపోయినాడు. రెండవ కుమారుడు అనారోగ్యంతో చనిపోయినాడు. ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఎలా ప్రాప్తించాయి అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వేశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచూ ఉండేవాడివి. అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవు అయినావు. మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును. కావున విప్రుణ్ణి చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అంతేకాక బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. మాఘమాసంలో గంగానదిలోని నీరు మీ శరీరము మీద పడినది. కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచూ ఉన్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగా జలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను. కనుక రాజా, విన్నావు కదా మాఘమాసం ఎంత మహత్యమైనదో. నీవు కూడా మాఘమాసంలో తప్పక స్నానమాచరించి పాపాలను తొలగించుకో అని దత్తాత్రేయుల వారు కార్త్యవీర్యార్జునుడికి చెప్పారు. కాబట్టి మాఘ స్నానం చేయటం వలన సకల పాపాలు పోతాయి. అలాగే ఈ ఆదివారం రోజు మాఘ పురాణ శ్రవణం వలన కప్ప మరియు కుక్క వారి రూపాలను ఎలా తిరిగి పొందారో తెలిపే ఈ కథను వింటే అదృష్టం మీ తలుపు తడుతుంది. ఒకసారి శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యమును గురించి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గము ముందున ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరిపించుకొనుచూ ఉన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలసినదిగా ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమ ముని తన శిష్యునితో కలిసి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకాన్ని ఈ విధంగా చదివాడు. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రయే శివ రూపాయ వృక్షరాజయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధి యుక్తముగా పూజించిరి. ఆ తరువాత శిష్యులందరికీ కూడా మాఘమాస ప్రభావమును వివరించారు. ఈ విధంగా ప్రతి దినము కూడా ఆచరించుచూ ఉండగా ఒకరోజు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి
ముగ్గులు వేసి బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకున్నారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి భగవంతుడికి చేయుచున్న పూజా విధానమంతయు కూడా రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశ వైపు, మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్లే కుక్క రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన, అది మాఘమాసము కావటం వలన వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ కూడా నమస్కరించెను. అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యం పొందారు. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. ముని చంద్రమ, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రాముణ్యం గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములంటే నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గోవు, భూమి, హిరణ్య, సాల, గ్రామదానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించి ఉన్నాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్న సత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేత వేదాలు చదువు పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించి ఉన్నాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు తెలియపరుస్తాను, వినుడు అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చెయ్యాలంటే సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన ధన వస్తు సముదాయం చాలా కావలెను. కనుక ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునోత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. ముని కూడా మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట గాని లేక వినుట గాని చెయ్యుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థస్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు కానీ, దశమి ఆదివారం వచ్చినప్పుడు కానీ ఉదయమే స్నానం చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను సరే విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘ పురాణము పఠించినను లేక వినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించను అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్లుగా మాట్లాడి ఇట్లంటిని. అయ్యా ముని సత్తమ, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీయు భూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. నేను మాఘ స్నానములు చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజ నమస్కారములు ఆచరించుట గాని చెయ్యను. చలి దినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు, నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయినాడు. అంతటి నేను ఆ ముని చేతులు బట్టి బ్రతిమిలాడగా,
ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచి తిని తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చెయ్యి పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని గనుక నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింపండి అని వేడుకున్నాడు. ఆ రాజు చెప్పిన మాటలకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినదో తెలుసుకున్నావా? అనుభవమే చెప్తున్నది కదా నీకు. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు, ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ కూడా యథార్థములే. నీవి కుక్కవై ఎటుల పవిత్రుడైతవో ఆ వృత్తాంతమును వివరిస్తాను విను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కూడా కృష్ణవేణి తీరమందు ఉన్న కృష్ణానదిలో మాఘస్నానం ఆచరించుచు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఉంటిమి. మేమందరము ఈ వృక్ష రాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకునుచూ ఉన్నాము. కుక్క రూపంలో ఉన్న నువ్వు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినాలనే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు గాని పక్షి గాని వచ్చియున్న దానిని తరిమివెయ్యుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినాలనే ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చి ఉన్నావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు వినుచూ ఉండగా అంతలోనే ఆ రావి చెట్టుకు ఉన్న ఒక తొర్ర నుండి ఒక కప్ప బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటూ ఇటూ గెంతుతూ ఉండెను. అలా గెంతుతూ మండపము వద్దకు వచ్చి చూస్తూ ఉండగా కొద్ది సమయంలో హఠాత్తుగా కప్పారూపమును వదిలి ముని వనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంతటా గౌతమ ముని, అమ్మాయి, నీవెవరి దానవు? నీ నామధేయమేమిటి? నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించెను. అప్పుడు ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయుటకై ఇట్లు చెప్పసాగెను. శ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును, ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమునందు ఉన్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరి శర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడు అనే వానికి ఇచ్చి పెండ్లి చేసుకొనెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. ఈ మాసం మహత్తు చాలా శ్రేష్టమైనది. నేను నా బాల్యము నుండి ప్రతి సంవత్సరము మాఘ స్నానములు చేచు ఉన్నాను. నీవు నా భార్యవు గావున నీవు కూడా ఈ మాఘమాసమంతా ఈ కావేరీ నదిలో స్నానమాచరించుము. ప్రతినిత్యము ప్రాతకాలమున నిద్ర నుండి లేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారుజామున సూర్యోదయమవుతుంది. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేద్దాము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూప, దీపములతోనూ పూజించి ఆమెకి
కండ చక్కెర పటిక బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరిద్దాము. తరువాత తులసి తీర్థము పుచ్చుకొని మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకు ఒక అధ్యాయము చొప్పున పఠిద్దాము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నేను అతని మాటలు వినిపించుకోకుండా రుసరుసలాడుతూ అతనిని నిజముగా చూశాను. నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాట్లాడుటచే అతనికి కోపము వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవ ద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని నీవు మగని మాట విననందున కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో కప్పవై పడి ఉండువుగాక అని నన్ను శపించెను. అలా నేను కప్పగా మారి ఈ రావి చెట్టు త్వరలో ఉంటున్నాను అని ఆ మహిళ ఋషితో చెప్పింది. అప్పుడు గౌతమ ఋషి, అమ్మాయి భయపడకము, నీకీ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భక్త ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది గదా. మాఘమాస వ్రత ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటమే కాక మోక్ష సాధనము పొందడానికి కూడా ఈ మాఘమాస వ్రతము మించిన మరి యొక్క వ్రతము లేదు. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతని గుణ గణాలకు అందరూ సంతసించువారు. అతను నిన్ను మనవాడిన తర్వాత తన వంశం అభివృద్ధి చేసుకోవాలనే ఆశతో ఉండేవాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళల్లో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు జలము దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయంచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజ రూపమును పొందగలిగినావు. అందున అది మాఘమాసము, కృష్ణానది తీరము. కావున మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధములుగా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి గాని తెలియక గాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి నందు పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘ శుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపము చేయు ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్లు వరమిచ్చెను. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పాడు. తర్వాత ఆ స్త్రీ అలాగే కుక్క నుండి మనిషిగా మారిన రాజు ఇద్దరు గౌతమ ఋషికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళిద్దరూ మాఘస్నానం చేసి మోక్షాన్ని పొందారని మహేశ్వరుడు పార్వతితో చెప్పెను. అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజు మాఘ స్నానం వలన రాజుగా మారిన పిల్లాడి కథను వింటే పట్టిందల్లా బంగారమవుతుంది. అదేవిధంగా ఈ మాఘ పౌర్ణమి రోజు మాఘమాసంలో చేసే స్నానం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే ఈ కథను వింటే రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వంగదేశమును సూర్యవంశపు రాజుగు సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 100 భార్యలు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి విచారణ చేసేవాడు. సులక్షణ మహారాజు రాజాది రాజైన తరగని సంపత్తి కలవాడు అయినప్పటికీ అపుత్రస్య గతిర్నాస్తి అన్నట్టుగా పుత్ర సంతానము లేకపోవటంతో తనకు గతులు లేవు కదా, తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది, తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు పడుతూ ఉండేవాడు. ఒకనాడు సులక్షణ మహారాజు తన రథమెక్కి నైమిసారణ్యంలో మునులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశంకు వెళ్ళి వారికి నమస్కరించి, ముని శ్రేష్ఠులారా, నేను వంగ దేశాధిపతిని. నా పేరు సులక్షణుడు. నాకు 100 భార్యలు. ఒక్కరికి కూడా సంతానము కలగలేదు. నాకు ఎలా పుత్ర సంతానము కలుగుతుందో వివరించమని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు మాటలకు మునులకు జాలి కలిగి
రాజా, నీకు సంతానము లేకపోవుటకు కారణము పూర్వ జన్మలో నువ్వు సౌరాష్ట్రమును పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒకసారి అయినా మాఘస్నానము చేయలేదు, ఏ ఒక్క దానము ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయను అయినా సరే దానం చేసి ఉంటే ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. వెనుక జన్మ కర్మఫలం వలన నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసంలో ఒక్కరైనా కూష్మాండమును దానం చేస్తారో వారికి సందేహము లేకుండా తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి దీనిని నీ భార్యలతో తినిపించమని చెప్పారు. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సులక్షణ మహారాజు. ఇక రాజభవనంలో భర్త రాక విని భార్యలు ఎదురెళ్ళి మంగళహారతులు ఇచ్చి సేద తీర్చారు. రాజు తాను తెచ్చిన మంత్రఫలము గురించి రాణులకు వివరించి భోజనం అనంతరం తినమని చెప్పి తన గదిలో ఫలమును భద్రపరిచి పత్నులతో భోజనశాలకు వెళ్ళాడు. 9 భార్యలలో చివరి భార్యకు మిక్కిలి ఆశ కలిగింది. దాంతో ఆమె ఫలమంతయు నేనే భుజించాలని తలపోసి రహస్య మార్గమున రాజు పడకగదిలోనికి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరుగని దాని వలె అందరితో కలిసి తిరుగుతున్నది. ఇక తరువాత సులక్షణ మహారాజు అతని భార్యలు భోజనము చేసి మంత్రఫలము వద్దకు రాగా బంగారు పళ్ళెమందు ఉంచిన ఫలము కనిపించలేదు. దాంతో రాజుకు ఎక్కడలేని కోపం వచ్చి సింహగర్జన చేశాడు. నాకేమీ తెలియదని భార్యలందరూ ప్రమాణముగా చెప్పారు. ఎంత కష్టపడి మహామునుల అనుగ్రహము వలన సంపాదించిన మంత్రఫలమును చేతులారా పోగొట్టుకున్నాను అని దిగులు చెంది బెంగ పెట్టుకున్నాడు రాజు. అప్పుడు చివరి భార్య, నాదా, ఆశతో ఆ ఫలము నేనే తిన్నాను, క్షమింపమని వేడుకొన్నది. వంశోద్ధారకుడు ఒక్కడైనా పుడతాడని రాజు కొంత తృప్తి చెంది ఊరుకున్నాడు. గర్భవతి అయిన ఆమెను ఎంతో గారాభముగా చూసుకోసాగాడు. కనిష్ట భార్య గర్భవతి అయి 9 మాసములు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెర్రతో ఓర్వలేక ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగ్గా చూడడని ఆలోచించి ఆమె గర్భము చెడిపోయేలాగా ఆమె తినే ఆహారములో ఔషధము కలిపి పెట్టారు. కానీ గర్భంలో ఉన్నది వరపుత్రుడు గనుక గర్భంలోని శిశువుకు ఏ అపాయము కలుగలేదు. కానీ ఔషధం యొక్క తీవ్రత వలన తల్లికి పిచ్చి పట్టింది. ఆ పిచ్చి వలన ఒకనాటి రాత్రి ఆమె అడవిలోనికి వెళ్ళిపోయింది. అప్పటికే నిండు చూలాలు అయినందున ఆ అడవిలో ఒక బండరాతి మీద మగ శిశువును ప్రసవించింది. ఆమె ప్రసవించిన చోట ఒక పులి ఉన్నది. అది పురిటి వాసనను పసిగట్టి వచ్చి ఆమెను చంపి తినేసింది. ఆహారము కొరకు అడవిలో తిరుగుతున్న రాజహంసలు రక్తపు మరకలతో ఉన్న ఆ రాజబిడ్డను చూసి దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలుని తడి ఆరబెట్టి వాటి ముక్కులతో మెత్తటి గడ్డి తెచ్చి పరిచి దానిపై పడుకోబెట్టి ఆ బాలునికి తేనె పండ్లు తినిపించి 1 ఏడాది వరకు పెంచాయి. ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకదని ఆ బాలుని కొంత దూరములో ఉన్న తమ జాతి హంసలకు అప్పగించి వెళ్ళిపోయాయి. ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు తేనె మొదలుగునవి తెచ్చిపెట్టి పెంచుతూ ఉండగా ఒక తపస్వి తన 2 భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానం చేసి దుస్తులు మార్చుకునే సమయంలో హంసలతో తప్పటడుగులు వేస్తూ కొలను వద్దకు వస్తున్న బాలుని చూసి మక్కువ కలిగి వారి వెంట తీసుకుని వెళ్ళారు. వారి ఆశ్రమంలో రాజకుమారునకు 3 సంవత్సరములు వచ్చాయి. కొద్దిగా మాటలు వస్తూ ఉన్నాయి. వాడిని చూసి పెద్ద భార్యకు ఈర్ష్య కలిగి సాయంత్ర సమయమున ఆడుకొనుచూ ఉండగా పిల్లవాడిని ఎత్తుకుని పోయి అడవిలో దిగబెట్టి వచ్చింది. భర్త వచ్చి పిల్లవాడు ఏడని అడిగినా అస్సలు సంగతి చెప్పలేదు. ఆ బాలుని జాతక ప్రభావము ఎటువంటిదో, అతని తల్లిని అడవిలో పులి చంపివేసింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనుకు ఏ అపాయము కలగలేదు. దైవభక్తి కలిగింది. ఉదయం అడవిలో ఏకాంతముగా ఉన్న కారణము చేత భయపడి బిగ్గరగా ఏడవసాగాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇస్తూ ఉండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదిన అభివృద్ధి చెందుతూ మొదటి రోజు ఏ తులసి చెట్టు వద్ద పడుకున్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచూ కాలము గడుపుతూ ఉన్నాడు.
అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయము వాడయ్యాడు. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆ బాలుడికి జీవితం మీద విరక్తి కలిగి ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నేను ఎందుకు బ్రతకటము అని దుఃఖిస్తూ ఉండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నువ్వు విచారించకు, ఈ సమీపమునే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించింది, నువ్వు ఆ సరస్సులో స్నానం చెయ్యి, శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమవుతాడు అని ఆకాశం నుంచి మాటలు వినిపించాయి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాడు. బాలుని నిష్కలంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి, బాలక, నీకు ఏమి కావాలో కోరుకో అని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు, నాకు ఆలనా పాలనా చెయ్యువారు లేరు, పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను, ఈ వనాచరములు నన్ను రక్షించి పోషిస్తూ ఉన్నాయి, మీ సన్నిధానమునకు నన్ను తీసుకుని వెళ్ళండి, ఇంకేమీ అవసరం లేదు అని ప్రార్థించాడు. ఓ రాజనందన, నువ్వు భూలోకమున ధర్మముగా పరిపాలన చేయవలసిన అవసరము ఉన్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి నీ తల్లిని గురించి బెంగతో ఉన్నాడు. నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళు అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుని తోడు ఇచ్చి సులక్షణుని వద్దకు పంపారు. సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయిందో, పుట్టిన బిడ్డ ఏమయ్యాడో అని తన రాజ్యమంతయు వెతికించి తాను కూడా వెతికి వారి జాడ తెలియక విచారముతో రాజకార్యములు చూడటము మానివేశాడు. అటువంటి సమయంలో ముని వెంట రాజకుమారుడు ఆ రాజ్యంలోనికి వెళ్ళాడు. రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతం తెలియజేసేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడై బాలుణ్ణి కౌలించుకొని మునీశ్వరుడికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు. కాబట్టి మాఘమాస స్నానం అంతటి మహత్యం కలిగినది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారి జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి, పట్టిందల్లా బంగారమవుతుంది. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.